హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే pgAdmin అంటే ఏంటిది, అంటే దాన్ని ఎలా వాడతారు అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో pgAdmin అంటే ఏంటంటే ఇది మనకు ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మన పోస్ట్గ్రెస్ డేటాబేస్ ఉంటుంది కదా, సో ఆ డేటాబేస్ మొత్తాన్ని మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు అనమాట ఈ టూల్ యూజ్ చేసుకొని. మామూలుగా ఎస్క్యూఎల్ అయితే మనం మోస్ట్లీ కమాండ్ లైన్ ద్వారానే చేయొచ్చు, కానీ పోస్ట్గ్రెస్ ఏంటంటే మనకి పోస్ట్గ్రెస్తో పాటు ఈ pgAdmin అనేది కూడా వస్తుంది. ఎప్పుడైతే మీరు పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ ఇస్తారు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది ఇది పోస్ట్గ్రెస్, ఎప్పుడైతే మీరు ఈ పోస్ట్గ్రెస్ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడే మన ఈ pgAdmin కూడా యాడ్ చేసుకోమని చెప్పిద్ది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ డేటాబేస్లో మనం క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని మనం ఈ pgAdmin టూల్ యూజ్ చేసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఓపెన్ సోర్స్ టూల్ అనమాట ఈ pgAdmin అనేది. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఇది మనకి మీరు ఒక పోస్ట్గ్రెస్ డేటాబేస్ వాడుతుంటే ఖచ్చితంగా మీరు ఈ దీన్ని యూజ్ చేయాల్సిందే. ఇది ఇస్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఓపెన్ సోర్స్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఫర్ పోస్ట్గ్రెస్. మీరు ఒక pgAdmin పోస్ట్గ్రెస్ డేటాబేస్ మొత్తాన్ని ఈ pgAdmin టూల్ దాకా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పోస్ట్గ్రెస్ SQL టూల్ అనమాట. And the most advanced also the most advanced open source database in the world. ఓపెన్ సోర్స్ డేటాబేస్ ఇన్ ద వరల్డ్. ఈ మనకి పోస్ట్గ్రెస్ వచ్చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ డేటాబేస్ ఇన్ ద వరల్డ్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ గ్రాఫికల్ యూజర్ బేస్గా అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మనకి SQL టూల్స్ వస్తాయి, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, ఇలా మనకి చాలా వస్తాయి. చూద్దాం, అది డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ డౌన్లోడ్ కాడికి రండి. సో ఇక్కడ డౌన్లోడ్కి వచ్చేసిన తర్వాత ఎట్లయినా చేసుకోండి, లేకపోతే మీరు పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా మన ఇది అడిగిద్ది అనమాట, pgAdmin డౌన్లోడ్ చేసుకుంటారని. అక్కడ మీరు జస్ట్ ఒక చెక్ బాక్స్ని చెక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి pgAdmin కూడా మనకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. అట్లయినా చేసుకోవచ్చు. అలా చేసుకోకపోతే మీరు ఈ వెబ్సైట్కి రండి, pgAdmin.org. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మీ పర్టిక్యులర్ సిస్టానికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫాము ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సోర్స్ కోడ్ కావాలంటే సోర్స్ కోడ్, ఎందుకంటే ఓపెన్ సోర్స్. ఒకవేళ కంటైనర్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా డాకర్ కంటైనర్లో అయినా చేసేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ pgAdmin 4 అనమాట, 4th వర్షన్ నడుస్తుంది. సో అందుకోసమని ఇక్కడ మనకి pgAdmin 4 అని వచ్చింది అనమాట. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత pgAdmin 4 అని వస్తుంది. ఇది యాక్చువల్గా లోగో వచ్చేసి ఎలిఫెంట్ ఉంటుంది అనమాట. సో పవర్ఫుల్ అని చెప్పడానికి వాళ్ళు ఎలిఫెంట్ అనే దాన్ని వాడుతున్నారు. తర్వాత వన్స్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు లోకల్లో పోస్ట్గ్రెస్ SQLని ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ డేటాబేస్ని ఇక్కడ యాడ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఈ సర్వర్స్ మీద రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ కాడ సర్వర్ అని క్లిక్ చేసేసి ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ కనెక్షన్ కాడ మీ డేటాబేస్ URL, పోర్టు, డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేము, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా మీ డేటాబేస్ అనేదాన్ని దీనికి ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సో నేను ఆల్రెడీ యాడ్ చేసేసి ఇక్కడ నేను అదొక డెవ్ ఉంది, ఒక లోకల్ హోస్ట్ ఉంది. సో నేను యాడ్ చేసేస్తా కాబట్టి నాకు అవసరం లేదు. సో ఇక్కడ మనం యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, లైక్ ఏమేమి ఆపరేషన్స్ చేస్తున్నారు, సర్వర్ సెషన్స్ ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి పర్ సెకండ్, టపుల్ కౌంట్, బ్లాక్ IO, అండ్ ఇక్కడ మనం సర్వర్ యాక్టివిటీ బ్యాకప్ ఏమైనా తీసుకున్న ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి సర్వర్ యాక్టివిటీలో వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఇది మన కాన్ఫిగరేషన్, దీని మీద క్లిక్ చేస్తే మనం ప్రాపర్టీస్ అంటే మన సర్వర్ డీటెయిల్స్ చూడవచ్చు. నా లోకల్ హోస్ట్ ఇది డేటాబేస్ నేము, ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ చూపించట్లేదు. సో ఇక్కడ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఏమైందంటే ఇది మొత్తం గ్రాఫికల్ యూజర్ బేస్లో మనం పోస్ట్గ్రెస్ డేటాబేస్ మొత్తాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక మల్టిపుల్ డేటాబేస్లు ఉంటే మనకి ఇక్కడ మల్టిపుల్ డేటాబేస్, ఇప్పుడు సపోజ్ నా డేటాబేస్ నేమ్ వచ్చేసి బ్లూ బ్రెయిన్ అనమాట. అలా కాకుండా మల్టిపుల్ డేటాబేస్లు ఉంటే ఇక్కడ మనకి మల్టిపుల్ డేటాబేస్లు వస్తాయి. ప్రజెంట్ ఒక డేటాబేస్ ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ గ్రూప్స్ కానీ కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్యాస్ట్స్, కెటలాగ్స్, ఈవెంట్ ట్రిగ్గర్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇవన్నీ మన దాంట్లో ఏం లేవు. జస్ట్ మన స్కీమా కాడికి వచ్చేసి ఇక్కడ ఇది మన స్కీమా అనమాట. ఇక్కడ స్కీమాకి వచ్చేస్తే ఇది మన యాక్చువల్ డేటాబేస్. ఈ మిగతా అనేది ఏంటంటే మన డేటాబేస్లో ఉండే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అనమాట. ఇక్కడ మనకి ఫంక్షన్స్, ఫారెన్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం టేబుల్స్లోకి వచ్చేస్తే మన డేటా టేబుల్స్ అన్నిటిని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
ఇది మన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏదైనా కొత్త కాలంని క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మనం దీంట్లో ఏదైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ క్వైరీ టూల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం క్వైరీ టూల్ వస్తుంది. సో ఇక్కడ మన దాంట్లో డేటాబేస్లో ఏమైనా డేటా కావాలి అనుకుంటే ఇక్కడ మనం క్వైరీస్ రన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం డైరెక్ట్ ఎంటైర్ డేటాబేస్ టేబుల్కి కూడా మనం ఇక్కడ PGSQL టూల్ ఒకటి ఉంటుంది మనకి, ఇదైనా వాడుకోవచ్చు, లేకపోతే మనం ఈ క్వైరీ టూల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని యూజ్ చేసుకొని మన డేటాబేస్లో మనం ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్వైరీ రాసి సెలెక్ట్ సంథింగ్ ఆ విధంగా క్వైరీస్ రాసి చేసుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడేమో మనకి కింద అవుట్పుట్ కావాలని ఏదైనా అవుట్పుట్ ఉంటే ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మన డేటాబేస్లో ఉండే టేబుల్ కాలమ్ నేమ్స్ అనమాట. తర్వాత ఏదైనా కన్స్ట్రెంట్స్ ఉంటే ఇక్కడ మనకి కన్స్ట్రెంట్స్ కూడా చూపిస్తుంది. అంటే మనం ఒకదానికి రిలేషన్ పెడతాం కదా, ఆ రిలేషన్లో ఏదైనా మన ఇండెక్స్లో ఆపరేట్ చేస్తే, ఇండెక్స్ అంటే మనకి సెర్చింగ్ ఫాస్ట్గా రావడం కోసం ఇండెక్స్లు పెడతాం కదా, అవి అయితే మనకి ఇక్కడ వస్తాయి. ట్రిగ్గర్స్ అంటే ఏదైనా ఆపరేషన్ లైక్ ఏదైనా ఇది జరిగినప్పుడు ఇది ట్రిగ్గర్స్ రాసుకుంటే మనకి అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం డేటాబేస్ మొత్తాన్ని చూసుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఇక మనం ఏదైనా కొత్తగా టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఎంటర్ చేసేసుకొని ఆ టేబుల్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టేబుల్లో కాలమ్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. కన్స్ట్రెంట్స్ మీకు ఏదైనా పెట్టాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ ఇవన్నీ మనం కావాలనుకుంటే ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి లోకల్ డేటాబేస్నే కాదు, ఒకవేళ మనకి సర్వర్లో డేటాబేస్ ఉన్న వాటినైనా కానీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి పాస్వర్డ్ అడుగుతుంది. ఇదేమో నాకు AWSలో హోస్ట్ అయిన పోస్ట్గ్రెస్ డేటాబేస్. సో ఒకవేళ మనకి ఆ డేటాబేస్ని కూడా మనం హోస్ట్ చేసుకుని ఏదైనా క్వైరీస్ అవన్నీ చెక్ చేసుకోవాలనుకున్నా కానీ మనం దీన్ని యూజ్ చేసుకొని మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఏదైనా డేటా మన టేబుల్ మొత్తానికి బ్యాకప్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాకప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం బ్యాకప్ ఫైల్ నేమ్ ఇచ్చేసుకొని ఏ ఫార్మాట్లో కావాలి, టార్లో కావాలా, ప్లెయిన్లో కావాలా చేసుకొని మనం ఈ విధంగా బ్యాకప్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాకప్ కాకుండా మీరు ఏదైనా ఉన్నదాన్ని రీస్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి రీస్టోర్ ఆప్షన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ ఇస్తుంది, దీన్ని చూసుకోవచ్చు. ఒకవేళ డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ చేసుకుని రిఫ్రెష్ అంటే మనకు జస్ట్ రిఫ్రెష్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మనం దీంట్లో ఏమైనా కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హిస్టరీ చూసుకోవచ్చు, క్వైరీ. సో ఇక్కడ మనకి చాలా వస్తుంది. ఒకవేళ మనకి ఏదైనా పర్టికులర్ టేబుల్ డాష్బోర్డ్ చూసుకోవాలనుకున్నా కానీ మనం ఆ డాష్బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని. ఒకవేళ రోస్ కౌంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి 8 రోస్ ఉన్నాయి. అంటే డేటా ఎంత ఉందో అని గెట్ చేసుకోవడానికి కోసం మనం ఏదో కొత్త రో కానీ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చేసేసుకోవచ్చు. మన స్టాటిస్టిక్స్ కానీ మెయింటెనెన్స్, ఇక్కడ మనకి టూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోస్ను ఒకవేళ వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ మనం డేటాబేస్లో నుంచి వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదైనా డేటాను వ్యూ చేయాలనుకుంటే ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసేసి వ్యూ డేటా, ఎడిట్ డేటాలో ఇక్కడ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా డేటా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ కాడ ఇప్పుడు నేను 10,000 పెడదాం, 1000 పెట్టాయి. సో ఈ విధంగా మనం డేటాని ఎడిట్ కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. క్వైరీని ఇక్కడ మనం క్వైరీస్ రాసుకోవచ్చు అనమాట.